దువ్వాడ సీను అనంతబాబు లేకపోతే నా మీద పెట్టిన కేసు నా మీద పెట్టిన ఏంటి నాకు అర్థం కాల గాలిలో బీగడం తప్ప ఏమైనా ఉందా దువ్వాడ సీను అందరికీ తెలిసిన విషయమే కదా ఏం లేదు పాత కేసులు తవ్వటం దానిలో ఎవరినో పెట్టడం ఆ బాలకృష్ణ కాల్పుల కేసు కూడా తవ్వుతారేమో నాకు అర్థం కాల మరి ఇవాళ నాకు అవనగడ్డలో డాక్టర్ శ్రీహర్రావు అని మాకు కూడా బాగా తెలుసు ఆయన పాపం చనిపోయాడు ఆ కేసులో సింహాద్రి రమేష్ను పెట్టాలని ఇప్పుడు మళ్ళీ సిఐడికి ఇచ్చారు అంటే పాత కేసులు తవ్వి దానిలో ఎవరినో ఇతికించాలని ఇదంతా ఒక గెలిచిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారేమోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా మా పిల్లల రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు ఆ కేసు ఏంటో తెలుసా మీకు అసలు గాయం లేదు 307 ఎదుటివాడికి గాయం లేదు కేసు కూడా ఎప్పుడు పెట్టారు సంఘటన జరిగిన 10 రోజులు కేసు రిజిస్టర్ చేశారు ఆ కేసులు ఈయన పెట్టారు సుమారుగా 2 నెలల పైచిలకు ఆయన్ని రోప నుంచేటటువంటి కార్యక్రమం చేశారు మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంట్ సీడీ పంపరు ఇన్వెస్టిగేషన్ అంటారు పర్సన్ పిలవాలి ఆయన కస్టడీలోకి తీసుకోవాలంటారు ఇట్లా డ్రాగ్ అని చేసి ఆయన అరెస్ట్ చేసేటువంటి పద్ధతి అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని రాజుని రోపలు పెట్టే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం అప్పిరెడ్డిని వాళ్ళని చేర్చడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం ఇట్లా అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ బూమరాంగ్ అవుతాయి వాస్తవాలు ఉంటే ఎవరినైనా చేయొచ్చు తప్పలేదు మర్డర్ చేస్తే వాళ్ళని ఖచ్చితంగా లోపల వేయాల్సిందే ఒక 307 ఉంటే వాళ్ళని తప్పనిసరిగా లోపల వేయాల్సిందే వాయిస్ చేసి కేసుల్ని వేసి ఏదో బెదిరించాలని మీరు చేసే ప్రయత్నాలు నిలబడతాయా నిలబడవు కాలగర్భంలో అన్నీ కూడా తెలుస్తాయి చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం